ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, ఇంతవరకు తండ్రి మమ్ములను, మా కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ పిల్లలమైన మేము ఈ గుడిమిలంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా ప్రవర్తనను సరిదిద్దుకునే మాటలను, మా ఆత్మలను రక్షించే శక్తి కలిగిన మాటలను, మా విశ్వాస జీవితాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలను మరొక్కసారి మేమందరము కూడా విని వాటి ప్రకారంగా నడుచుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరటి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును, మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టు వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేనిని బట్టి నీవు అతిశయిస్తున్నావు. దేనిని బట్టి నీవు అతిశయిస్తున్నావు అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. దేనిని బట్టి నీవు అతిశయిస్తున్నావు. ప్రియమైన దేవుని పిల్లలారా, అతిశయం అంటే తెలుసు కదండి మీ అందరికీ. అతిశయం అంటే అమ్మా గర్వపడటం. ఏమండి, చాలామంది ఈ లోకంలో చాలా సందర్భాలలో గర్వపడుతూ ఉంటారు. దేనిని బట్టి గర్వపడతారని మనం ఆలోచించగలిగితే వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి అతిశయపడుతూ ఉంటారు. ఏమండి, వారికి భూమి మీద కొద్ది గొప్ప ఆస్తి ఉంటుంది కదా, ఆ ఆస్తిని చూసుకుని చాలామంది అతిశయపడుతూ ఉంటారు, గర్వపడుతూ ఉంటారు, విర్రవీగుతూ ఉంటారు. లేరండి ఇలాంటి వాళ్ళు భూమి మీద? ఆస్తి ఎక్కడ ఆస్తి అక్కడే ఉంటుంది. అయితే విర్రవీగినోడు, గర్వపడినోడు అక్కడ ఉంటాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే కొంతమంది అందాన్ని చూసుకుని అతిశయపడుతూ ఉంటారు. నా అంత అందగాడు లేడు, నా అంత అందగత లేదు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అన్నాడు. అందము ఉండదు, సౌందర్యము ఉండదు. అది కొంతకాలమే. వయసు అయిపోయిన తర్వాత ముడతలు వచ్చేస్తాయి, శరీరం అంతా కూడా క్షీణించిపోతాయి. తర్వాత ఎవడో చూడడం మనక. ఏమండి, మరికొంతమంది వారికి ఉన్న ధనాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి, ధనాన్ని బట్టి నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, ఏమండి ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, లేకపోతే ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయని చాలామంది కోటీశ్వర్లు ఉన్నారు కదా ప్రపంచంలో. వాళ్ళకు ఉన్నటువంటి లక్షలాది కోట్లాది రూపాయలను చూసుకుని వారు ఏం చేస్తూ ఉంటారంటే అతిశయపడుతూ ఉంటారు. కొంతమంది ధనాన్ని చూసుకుని అతిశయపడితే, కొంతమంది బలాన్ని చూసుకుని అతిశయపడుతూ ఉంటారు. బలం, కండబలం చూసుకుని కొంతమంది, ప్రజల బలాన్ని చూసుకుని నా వెనక ఇంత జనం ఉన్నారు, జనబలాన్ని చూసుకుని కొంతమంది అతిశయపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదేమైనప్పటికీ మానవుడు కొన్ని చూసుకుని అతిశయపడుతూ ఉంటాడు. ఏమీ లేదనుకోండి అతిశయపడతారండి. ఏమీ లేనివాడికి అతిశయం ఉండదు. కొద్దో గొప్ప దేవుని దయ వల్ల ఆస్తి కానివ్వండి, ధనం కానివ్వండి, బంగారం కానివ్వండి, ఏదైనా కొంచెం కలిసి వచ్చేసరికి దాన్ని బట్టి మానవుడు అతిశయపడుతూ ఉంటాడు.
క్రీస్తుకు పూర్వం రాజులు వారికి ఉన్నటువంటి రాజ్యాన్ని బట్టి, రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయించేవారు. అందుకే దేవుడు ఒక అద్భుతమైన మాట క్రీస్తుకు పూర్వం తెలియజేశాడు. ఆ మాట మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము. కీర్తనల గ్రంథము కొందరు దేనిని బట్టి అతిశయిస్తారో దేవుడు తెలియజేసినటువంటి అద్భుతమైన మాట. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. క్రీస్తుకు పూర్వం రాజులు దేని బట్టి అతిశయపడేవారంటే, ఏ రాజ్యంలో లేనటువంటి రథాలు తన రాజ్యంలో ఉన్నాయనుకోండి, ఆ రాజు ఇంకా ఆ రథాలను బట్టి అతిశయపడుతూ ఉండేవాడు. ఏ రాజ్యంలో లేనటువంటి గుర్రాలు తన రాజ్యంలో ఉన్నాయనుకోండి, ఆ గుర్రాలను బట్టి, ఆ రథాలను బట్టి ఆ రాజు అతిశయపడేవాడు, అంటే గర్వపడేవారు అనమాట. అంటే ఏ దేశం మీదకి వెళ్ళినా మేము యుద్ధాన్ని చేయగలం, ఏ దేశానైనా సరే మా హస్తగతం చేసుకోగలం, ఏదైనా చేయగలం అనే ఒక రకమైనటువంటి గర్వంతో, అహంకారంతో రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయించేవారు. కింద ఒక అద్భుతమైన మాట చెప్పాడు చూడండి. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మనమైతే దేవుడిని నమ్ముకున్నాం కదా, మనం దేవునిలో ఉన్నాం కదా, మనం దేని బట్టి అతిశయించాలట? ఈ లోకంలో ఉన్న ఆస్తిని బట్టి కాదు, ఈ లోకంలో ఉన్న ధనాన్ని బట్టి కాదు, బంగారాన్ని బట్టి కాదు, పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు, ఆస్తి అంతస్తులను బట్టి కాదు. దేన్ని బట్టి? మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. ఎందుకు యెహోవా నామాన్ని బట్టి అతిశయపడాలి మనం? మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, సమస్తాన్ని సర్వ మానవాళి కోసం సృష్టించినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేనటువంటి దేవుడు, ఆయన దేనినైనా చేయగలిగే సమర్థుడైన దేవుడు. కనుక దేవునిని బట్టి మనం అతిశయించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తుకు పూర్వం ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి సామ్రాజ్యం ఒకటి ఉంది. ఏంటది? బబులోను సామ్రాజ్యం. మీ అందరికీ తెలుసు. ఆ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజ్యాధినేత ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటో తెలుసా? నెబుకద్నెజరు. తెలుసు కదా మీకు. ఆయనకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి, ప్రపంచాన్ని పరిపాలించడానికి దేవుడు ఒక అధికారాన్ని ఆయనకి ఇచ్చాడు. ఆయనకు అధికారాన్ని ఇస్తే ఆయన ఎలా అతిశయించాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే దానియేలు గ్రంథము 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. దానియేలు గారు చెబుతున్నటువంటి మాటలు ఇవి. 5వ అధ్యాయం 18వ వచనం నుంచి. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరుతో దానియేలు గారు చెబుతున్న మాట ఇది. ఏమండి? దానియేలు గారు నెబుకద్నెజరుకి అధికారాన్ని ఏ విధంగా కట్టబెట్టాడో చెబుతున్నటువంటి మాట. మరలా 18వ వచనం. రాజా చిత్తగించుము, మహోన్నతుడకు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందుకు తాను ఎవరిని చంపగోరెనో వారిని చంపెను. దేవుడు ఇలాంటి మహర్దశ నెబుకద్నెజరుకి ఇచ్చాడు కదా. ఆ నెబుకద్నెజరు ఎవరిని చంపాలనుకుంటే వారిని చంపాడట. ఏమండి? రాజు కదా, ఒక దేశానికి రాజు కాదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు. ఏమండి? ఒక జిల్లాకి కాదు, ఒక మండలానికి కాదు. ఎవరికి? ప్రపంచానికి రాజు నెబుకద్నెజరు. అర్థమవుతుందండి?
ఎవరిని చంపాలనుకుంటే వారిని చంపగలడు. ఆయనకి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు? అందుకే ఎవరిని చంపగోరినో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించాను. ఎవరిని రక్షించాలనుకున్నాడో వాళ్ళు రక్షించాడట, ఎవరిని చంపాలనుకున్నాడో వారిని చంపాడట. ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించాను. ఎవరిని హెచ్చించాలనుకుంటున్నాడో అతనికి నచ్చిన వాళ్ళందరినీ హెచ్చించుకున్నాడు. తన కుటుంబ సభ్యులందరినీ హెచ్చించుకునేవాడు, తన బంధువులందరినీ హెచ్చించేవాడు, తన స్నేహితులందరినీ హెచ్చించేవాడు, తనకు నచ్చిన వారందరినీ తగ్గించేవాడు. ఎవరిని పడవేయగోరినో వారిని పడవేసాను. ఎవరైతే నచ్చలేదో వాళ్ళందరినీ ఏం చేసేవాడు? పడవేసేవాడట. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండిరి. ఎవరెవరు భయపడుతున్నారట? ఎవరెవరు వణుకుతున్నారట? ఏమన్నా? సకల రాష్ట్రములు, ఎందుకంటే ప్రపంచానికి రాజు కదా. సకల రాష్ట్రములు జనులు ఆయా భాషలు మాట్లాడువారు అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండిరి. చూసారా? మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? నెబుకద్నెజరుకి భయపడుతున్నారు, వణికిపోతున్నారట. ఎందుకంటే పూర్తి అధికారం ఆయనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఎవరిని చంపాలనుకుంటే వారిని చంపుతున్నాడు, ఎవరిని ఉంచాలనుకుంటే వారిని ఉంచుతున్నాడు, ఎవరిని హెచ్చించాలనుకుంటే వారిని హెచ్చిస్తున్నారు, ఎవరిని పడద్రోయాలనుకుంటే వారిని పడద్రోస్తున్నాడు. పూర్తి అధికారం ఉంది కదా. అధికారం అంటే అదుపు ఉండదు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అధికారంలో ఉన్నవాడు ఏమండి అహంకారంతో ఉంటాడు, అతిశయపడతాడు అధికారాన్ని బట్టి. ఇప్పుడు ఏం చేశాడు చూడండి. అయితే అతడు మనస్సును అతిశయించి అంటే ఎలా అతిశయించి ఉంటాడంటారు? నాకు ఎదురు లేదనుకుని ఉంటాడు, నాకు తిరుగులేదనుకుని ఉంటాడు, నేను ఏదైనా చెయ్యగలను అనుకుని ఉంటాడు, ఎవరినైనా చంపగలను, ఎవరినైనా ఉంచగలను అని అతిశయించాడు. మనసున అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా. బలత్కారము చేయుటకు అంటే బలవంతం చేస్తాడనమాట. ఏదైనా చేయడానికి అతని ఇష్టాన్ని బట్టి బలత్కారం చేస్తాడు. ఎదుటివారి ఇష్టాలతో పని లేదు, అధికారం ఉంది కాబట్టి ఇంకా అతను బలత్కారం చేయటం వలన ఏం చేశాడట? బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినపరుచుకొనగా, హృదయాన్ని కఠినపరుచుకున్నాడట. దేవుడు అతని ప్రభుత్వమును అతని వద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ఎప్పుడైతే హృదయాన్ని కఠినపరుచుకున్నాడో, ఎప్పుడైతే బలత్కారం చేయడం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే అతిశయపడుతున్నాడో, వెంటనే దేవుడు ఏం చేశాడట? అతని ప్రభుత్వాన్ని తీసేసాడు, అతని ఘనతను పోగొట్టేశాడట. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దేవుని చేతిలో ఉంది అధికారం. ఎవరికి ఇవ్వాలన్నా ఆయనకి ఇవ్వగలడు. మానవుల రాజ్యము పైన ఆయన అధికారి అయి ఉండి తాను ఎవరికి ఇవ్వగోరెనో, ఎవరికి ఇవ్వనిశ్చయించునో వారికి ఇస్తాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే అధికారం చూసుకుని బలత్కారం చేయడం మొదలుపెట్టాడో, మూర్ఖత్వంగా ప్రవర్తించడం ప్రారంభించాడో, వెంటనే దేవుడు ఏం చేశాడంటే అతనికి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీసేశాడు, అలాగే అతనికి ఉన్న ఘనతను పోగొట్టేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అడవికి పంపించాడు. ఏమండి? గడ్డి మేయించాడని రాయబడింది కిందకి మీరు చదివితే. నెబుకద్నెజరుని దేవుడు ఏం చేశాడు? గడ్డి మేయించాడట. ఏమండి? గడ్డి ఎవరు వేస్తారు? జంతువులు వేస్తాయి. ఏమండి? మనిషిగా ఉన్నటువంటి నెబుకద్నెజరు చేత దేవుడు గడ్డి మేయించాడంటే, అంటే దేవుడు అవసరమైతే ఎవరినైనా కూడా ఏం చేస్తాడు? ఏదైనా చేయగలడు దేవుడు. దేవునికి ఉన్నటువంటి అధికారం ప్రపంచంలో ఎవరికి ఉంది చెప్పండి? దేవునికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి ప్రపంచంలో? దేవుని మించిన వాడు ఎవరున్నారు ప్రపంచంలో? దేవుని కంటే గొప్పవాడు ఎవరున్నారు ప్రపంచంలో? ఎవరో లేరు. కాబట్టి ఎప్పుడైతే నన్ను మించినోడు లేడనుకున్నాడో, నాకంటే గొప్పవాడు లేడనుకున్నాడో, నా అంత బలవంతుడు లేడనుకున్నాడో, వెంటనే దేవుడు అతని ప్రభుత్వాన్ని తీసేశాడు, అతనికి ఉన్న ఘనతను
పోగొట్టాడు. కాబట్టి మానవుడు ఇప్పుడు కూడా ఈ లోకంలోని అధికారాన్ని బట్టి, లోకంలోని ఆస్తిని బట్టి, లోకంలోని బంగారాన్ని బట్టి, లోకంలోని ధనాన్ని బట్టి మానవుడు ఇప్పుడు అతిశయించకూడదు. ఒకవేళ అలా అతిశయిస్తే మనకున్నవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసి పడేస్తాడు. తీసేయడం పెద్ద విషయమేమీ కాదు. ఏదో భయంకరమైన రోగం వచ్చిందనుకోండి, హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మనకున్నదంతా తుడిచిపెట్టుకుపోద్ది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి దేవుడు మనల్ని ఎంతలో మనల్ని హెచ్చించాడో అంతలో మనం నమ్మకంగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలే తప్ప, దేవుని యందు విశ్వాసం కలిగి మనల్ని మనం తగ్గించుకుని బ్రతకాలే తప్ప, దేవుడు మనకి ఇచ్చిన దానిని బట్టి మనం ఎప్పుడు కూడా మనం హెచ్చించుకోకూడదు. ఏమంటే తన బలాన్ని బట్టి హెచ్చించుకునేవారు ఏమైపోతారో చూస్తారు ఒకసారి. హబక్కుకు గ్రంథం తమ బలాన్ని బట్టి హెచ్చించుకునేవారు ఏమైపోతారో ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం, హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. చదవండి. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. యథార్థపరులు కాదంట, కానీ ఏం చేస్తున్నారు? తమలో తాము అతిశయపడుతున్నారట. యథార్థత లేదు. ఏమండి, పోనీ యథార్థంగా ఉండి నేను యథార్థంగా ఉన్నాను అతిశయపడితే ఒక అర్థం ఉంది, అంతే కదా. ఇప్పుడు పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నాం అనుకోండి, నేను పరిశుద్ధులుగా బ్రతుకుతున్నాను అని అతిశయపడ్డామంటే ఒక అర్థం ఉంది. యథార్థంగా బ్రతుకుతుంటే ఒకవేళ అతిశయపడితే ఒకవేళ అర్థం ఉంది దానికి. యథార్థత లేదు, కానీ ఏం చేస్తున్నారట? తమలో తాము అతిశయపడుతున్నారట. యథార్థత లేనప్పుడు, పరిశుద్ధత లేనప్పుడు ఎందుకు అతిశయపడటం? దేన్ని చూసుకుని ఏమండి అతిశయపడుదురు? అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, మరియు ద్రాక్షారసము మోసకరము తనను బట్టి అతిశయించువాడు నిలవడు. తనను బట్టి అతిశయించువాడు నిలవడు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఏమండి, మనల్ని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు. ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి అతిశయించాలి. దేవుడు ఉన్నాడు నాకు, నేను దేవుడిలో ఉన్నాను, నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను, దేవుడి కోసం బ్రతికి దేవుడున్న లోకానికి చేరుకుంటాను అని అతిశయిస్తే దానికి ఒక అర్థం ఉంది. ఏమండి, దేవుని కోసం బ్రతకకుండా, యథార్థంగా బ్రతకకుండా, పరిశుద్ధంగా బ్రతకకుండా, దేవుని మాటల ప్రకారంగా బ్రతకకుండా తమలో తాము అతిశయిస్తే, తనను బట్టి తాను అతిశయిస్తే అలాంటి వాడు నిలవడు అని చెప్తుంది దేవుని వాక్యం. అలాంటి వాడు ఏమైపోతాడు? చూడండి ఆ మాట మరలా. తనను బట్టి తాను అతిశయించేవాడు నిలువడు, తనను బట్టి తాను అతిశయించేవాడు నిలవడు. మనల్ని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు. ఎవరిని బట్టి అతిశయించాలంటే దేవుణ్ణి బట్టి అతిశయించాలి. నేను దేవునిలో ఉన్నాను, నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను, నేను దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాను, దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాను అని దేవుణ్ణి బట్టి అతిశయించాలి తప్ప మనల్ని బట్టి మనం ఎప్పుడు అతిశయించకూడదు అని చెప్పి ఈ మాటను బట్టి మనకు అర్థం కావాలి. దావీదు గారు దేని బట్టి అతిశయిస్తున్నారో చూస్తారు ఒకసారి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. అమ్మ తీసారా? కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దావీదు గారు ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడట? దేవుని బట్టి అతిశయిస్తున్నాడట. ఏమండి, దావీదు గారు ఏమన్నా చిన్న వ్యక్తా? ఆయన ఒక రాజు, మహాచక్రవర్తి. ఇశ్రాయేలీయులను ఏకకాలంలో 40 సంవత్సరాలు ఏకదాటిగా వెళ్ళినటువంటి మహా చక్రవర్తి అయినటువంటి దావీదు గారే దేవుని బట్టి అతిశయిస్తున్నాడట. నేను రాజుని, నేను ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించాను, నాకు తిరగలేదు, ఏ దేశం మీదకి వెళ్ళా నాకు వాటం అనేది లేదు అని ఎప్పుడైనా అతిశయించాడండి దావీదు గారు? ఎక్కడ అతిశయించలేదు. ఆయన దేవుని బట్టి అతిశయించాడట. దేవుని బట్టి అతిశయించాలి. అది చూసి దీనులు ఏం చేస్తున్నారట? విని
సంతోషిస్తున్నారట. దీనులు దావీదు గారు దేవుణ్ణి బట్టి అతిశయించడం చూసి దీనులు సంతోషిస్తున్నారట. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని బట్టి అతిశయించాలి తప్ప ఈ లోకంలో దేనినో చూసుకుని మనం అతిశయించకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి ఒక ఉత్తరం రాస్తూ ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నారు. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, అతిశయించేవాడు ఎవరి యందు అతిశయించాలి? ప్రభువునందు అతిశయించాలి. ఏమండి, నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉండేదండి. ఆ కుటుంబం వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి ఆస్తిని బట్టి అతిశయించేది. ఏమండి, 20 సంవత్సరాల క్రితమే వాళ్ళకి కారు ఉండేది. 20 సంవత్సరాల క్రితమే బుల్లెట్ ఉండేది వాళ్ళకి. 20 సంవత్సరాల క్రితమే ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండేవారు వాళ్ళు. ఏమండి, వాళ్ళు ఎదుటివారిని ఎలా చూసేవారు తెలుసండి? ఇంకా ఒక చీడ పురుగులా చూసేవారు ఎదుటివారిని. ఇంకా వాళ్ళు మనుషుల్లా చూసేవారు కాదు. అంటే ఇంకా మేమే గొప్ప వాళ్ళం, మీరందరూ వేస్ట్ అన్నట్టుగా ఉండేవారు అనమాట. ఏమండి, ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసండి? ఎవరైతే వేస్ట్ అనుకున్నారో వాళ్ళందరూ మంచి స్థితిలో ఉన్నారు, వీళ్ళ మాత్రం ఎందుకు పనికి రాకుండా అయిపోయారు. ఏమండి, ఈరోజు కనీసం వాళ్ళకి ఉండటానికి సరైన ఇల్లు లేదు, తినటానికి సరైన తిండి కూడా లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు అలా అయిపోయారు? దేన్ని బట్టి అతిశయించారు వాళ్ళు? వారికి ఉన్న ఆస్తిని బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి అతిశయించారు. ఈరోజు ఏమి లేదంటే పాపం. ఒకప్పుడు హీరోలా ఉండేవారు, ఈరోజు జీరోలాగా అయిపోయారు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అని విన్నారా ఎప్పుడైనా మీరు? అన్నారా పోనీ? ఏమండి, వాళ్ళ బళ్ళు అవడం అంటే, బళ్ళు వాళ్ళు అవడం అంటే ఇదే. విర్రవేయకూడదు, ఎప్పుడు కూడా అతిశయించకూడదు, గర్వపడకూడదు. కాబట్టి దేవుని బట్టి మనం ప్రభువునందే అతిశయించాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా పాత నిబంధన గ్రంథంలో దేవుడు రాయించినటువంటి అద్భుతమైన మాట మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23, 24 వచనాలు జాగ్రత్తగా చూడండి పోయారా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెబుతున్నమాట. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. చాలామంది నేను పెద్ద జ్ఞానిని, నా అంత జ్ఞానవంతుడు లేడు, నా అంత జ్ఞానవంతురాలు లేరు అని అతిశయిస్తూ ఉంటారు. అతిశయించవచ్చు, అలాగా అతిశయించకూడదు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన నేను జ్ఞానిని కదా అంటున్నాడు ఒక ఆయన. ఏమండి, ఆ వీడియో మీరు చూసారా లేదో? నేను జ్ఞానిని అని అనుకోవద్దని కొరింథీ పత్రికలో 3వ అధ్యాయంలో చెప్పాడు. నేను జ్ఞానిని అని నీవు అనుకొనవద్దు అని డైరెక్ట్గా ఉంటుంది. ఏమండి, నేను జ్ఞానిని కదా అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లరా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి. సూర్యుడు అంటే యుద్ధ సూర్యుడని, బలవంతుడు అని. బలవంతుడు తన బలాన్ని బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు అంటే తెలుసు కదా మీకు? కొంచెం ఆస్తిపాస్తులు ఉన్నవాడు, కొంచెం ధనం కలిగిన వాడు తన ఐశ్వర్యాన్ని బట్టి ఏం చేయకూడదు? అతిశయింపకూడదు. నాకు ఇంత డబ్బు ఉంది, ఇంత బంగారం ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఇంత పలుకుబడి ఉంది అని దాన్ని బట్టి మనం ఏం చేయకూడదు? అతిశయించకూడదు. ఒకవేళ మనం అతిశయించామనుకోండి, నెబుకద్నెజరుకి పట్టినటువంటి గతి మనకు పట్టిందనుకోండి, ఏమైపోతాం? ఏమండి, ప్రపంచాన్ని పరిపాలించిన నెబుకద్నెజరే ఏమైపోయాడు? పతనమైపోయాడు. మనమెంత? కాబట్టి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపబడినగా, అతిశయించేవాడు ఎవడైనా ఒకవేళ అతిశయిస్తే దేన్ని బట్టి అతిశయించాలంటే
భూమి మీద కృప చూపుచు, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపవలెను. దేన్ని బట్టి అతిశయించాలట? ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. భూమి మీద కృప చూపుచు. భూమి మీద ఎవరు కృప చూపిస్తున్నారు? ఈరోజు ఎవరి కృపను బట్టి బతుకున్నాం మనం? ఎవరి కృపను బట్టి ఆరోగ్యంతో ఉన్నాం మనం? ఎవరి కృపను బట్టి మనం కుటుంబంతో హాయిగా ఉన్నాం మనం? దేవుని కృపే కదా. మన తెలివి కాదు, మన బలం కాదు, మన ధనం కాదు. ఏమండి? దేవుని కృపను బట్టి మనం ఈరోజు ఆరోగ్యంతో, ఆయుష్తో, సజీవుల లెక్కల్లో మన కుటుంబంతో కలిసి ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి. ఏం గ్రహించాలి? ప్రతి ఒక్కరు కూడా భూమి మీద కృప చూపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీతి న్యాయములు జరిగించే దేవుడు ఒక ఆయన పరలోకంలో ఉన్నాడని గ్రహించుకోవాలి. గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవటాన్ని బట్టి అతిశయించాలి. ఏమండి? ఈరోజు దేవుడు కృప చూపిస్తున్నాడని, దేవుడు మన పట్ల నీతి న్యాయాలు జరిగిస్తున్నాడని తెలుసుకుని, గ్రహించి తెలుసుకోవటాన్ని బట్టి అతిశయించేవారు ఉన్నారా? లేరండి. వారికి ఉన్న దాన్ని బట్టి అతిశయించేవారు ఉన్నారు. వారికి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి అతిశయించేవారు ఉన్నారు. పేరు ప్రఖ్యాతులను బట్టి అతిశయించేవారు ఉన్నారు. వారి ఆస్తి అంతస్తులను బట్టి అతిశయించేవారు ఉన్నారు తప్ప పైన పరలోకం అనేది ఒకటి ఉందని, పరలోకంలో దేవుడు ఉన్నాడని, ఆయన భూమి మీద ఉన్న తన పిల్లల పట్ల కృప చూపిస్తున్నాడని, ఆయన నీతి న్యాయాలు జరిగిస్తున్నాడని తెలుసుకొని, గ్రహించి పరిశీలనగా తెలుసుకోవటాన్ని బట్టి అతిశయించేవారు లేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మనం అందరం కూడా దేవుని బట్టి అతిశయించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట గలతీయులకు రాస్తూ చెప్పినటువంటి మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26 అందరూ చూడాలి. 5:26. ఒకరినొకరము వివాదమునకు రేపకయు. ఒకరినొకరు ఏం చేసుకోకూడదు? వివాదానికి రేపకూడదు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? సేవకుల్లోనే ఒకరినొకరు వివాదానికి రేపుతున్నారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. వృధాగా అతిశయపడకుండా ఉందము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారు? అసూయతో ఉంటున్నారు. ఒకరికొకరు వివాదానికి రేపుతున్నారు. వృధాగా అతిశయపడుతున్నారు. దానివల్ల ఏ విధమైన లాభం లేదు, అంతా నష్టమే. ఏమండి? వివాదానికి రేపడం వలన, ఒకరి పట్ల ఒకరు అసూయ చూపించుకోవటం వలన, వృధాగా అతిశయపడటం వలన దానివల్ల ప్రయోజనం ఏముంది? దేవునికి ప్రయోజనం లేదు, ఇటు విశ్వాసులకి ప్రయోజనం లేదు. కాబట్టి మనం వృధాగా అతిశయం పడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది ఏ విషయాల్లో అతిశయపడుతున్నారో తెలుసండి? చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19. నాశనమే వారి అంతము, వారి కడిపేవారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన విషయముల యందు అతిశయపడుచున్నారు. ఏమండి? తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, సిగ్గుపడాలి ఆ విషయంలో, కానీ ఏం చేస్తున్నారు? గర్వపడుతున్నారంట. ఏమండి? చేసిందేమో చెడ్డ పని, చేసిందేమో పనికిమాలిన పని, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో గొప్ప పనిలాగా, ఏదో మంచి పనిలాగా ఏం చేస్తున్నారట? అతిశయపడుతున్నారట. అందుకే తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే
మనసు ఉంచుచున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి కొంతమంది కొన్ని వాక్య విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు. వాక్యానికి విరుద్ధమైన పనులు, దేవునికి నచ్చని క్రియలు, దేవుడు ఇష్టపడని క్రియలు చేస్తూ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది చాలా గొప్ప పని, ఇది చాలా మంచి పని, ఈ దేవుడు మెచ్చుకునే పని అన్నట్టుగా అతిశయపడే వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి సిగ్గుపడాలి ఆ విషయంలో. మనం నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానని సిగ్గుపడకుండా ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు అన్నాడు. కాబట్టి సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడుతున్నారు, అతిశయపడవలసిన విషయంలో సిగ్గుపడే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మనం దేవుణ్ణి బట్టి అతిశయించాలి, ప్రభువునందు అతిశయించాలి, దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి అతిశయించాలి, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి అతిశయించాలి, దేవుడు మనకి పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు దాన్ని బట్టి అతిశయించాలి తప్ప ఈ లోకంలో దేనిని బట్టి మనం అతిశయించకూడదు. ఎందుకంటే ఈ లోకంలో ఏది మనకు కూడా రాదు. వస్తుందండి? రాదు. కాబట్టి అందరూ కూడా దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడి ఈ పరలోకాన్ని బట్టి అతిశయించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగరుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేమందరం నేర్చుకున్నాం తండ్రి. ఈ లోకంలో మేము దేనిని బట్టి అతిశయించకూడదని, కేవలం మిమ్మల్ని బట్టి మాత్రమే, మీ యందు మాత్రమే మేము అతిశయపడాలని మేము పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకున్నాం తండ్రి. మరి మేమందరం కూడా ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి. అట్టి జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని మాకు అనుగ్రహించండి. అదేవిధంగా తండ్రి, తలలో వంచి ప్రార్థన చేస్తున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారందరికి కావాల్సిన ఆరోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహించండి. వారందరూ చేస్తున్న పనిపాట్లలో, ప్రయాణాల్లో తోడుగా, నీడగా ఉండండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి. వారికి ఉన్న అవసరతలన్నీ మీ చిత్తం మీద తీర్చండి. అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి, బలపరిచి, బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకొని మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి మమ్మల్ని అందరినీ చేర్చుకోమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.